అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పరోపకారాయ ఫలంతి వృక్షాః. రచన పివి శేషారత్నం గారు. ఈ కథలోకి వెళ్ళిపోదామా? పల్లవి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఆఫీస్ నుంచి వస్తూనే అమ్మ కనబడకపోయేసరికి కంప్యూటర్ చూసుకుంటున్న చెల్లిని అడిగాను. సాయంత్రం ఏం తోచడం లేదని దీక్షితులు గారింటికి వెళ్ళింది అన్నయ్య. దీక్షితులు గారెవరు? తెల్లబోయాను. ఉద్యోగం రాగానే ఇక్కడ అద్దెకు చేరి ఏడాదైనా చుట్టుపక్కల వాళ్ళెవరూ నాకు పరిచయం లేదు. కారణం నాకు తెలుసు. పొద్దుటే టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆఫీస్కి వెళితే మళ్ళీ రాత్రి 10 గంటలకేగా నేను ఇల్లు చేరడం. దీక్షితులు గారంటే సెకండ్ ఫ్లోర్లో ఉండే బ్యాంక్ మేనేజర్ గారు. ఆయన మనవరాలు అమ్మకు బాగా చేరికయింది. వారం రోజులుగా వారి కోడలతో కలిసి ఆ పాపను తీసుకుని తను పార్క్కి వెళ్తోంది. 7 అవుతోందిగా, ఈ పాటికి తిరిగి వస్తూ ఉండాలి. అమ్మ ఎన్నాళ్ళు పడిన కష్టం చాలదా? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చుగా. ముద్దుగానే విసుక్కున్నాను. పల్లవి నవ్వింది. అమ్మ సంగతి నీకు తెలియదా అన్నయ్య? ఏళ్ల తరబడి ఒక్క క్షణం కూడా ఏనాడు ఖాళీగా ఉండలేదు. ఎవరు సాయం అడిగినా పరుగులు తీసే అమ్మకు ఇక్కడ ఖాళీగా ఏం తోస్తుంది? ఈ 15 రోజుల్లోనే అప్పుడే ఈ చుట్టుపక్క వాళ్లను పరిచయం చేసుకుంది. అయినా ఇవాళ నువ్వు పెందరాళే వచ్చేసావన్నయ్య? నిజమే. అందరూ మా కొలీగ్ కొడుకు బర్త్డే కోసం పార్టీ ఇస్తున్నారని త్వరగా వెళ్ళిపోయారు. వేరే పనుందని కొలీగ్స్ చెప్పి నేను వచ్చేశాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఏంటి లక్ష్మణ్, ఈ మధ్య త్వరగా ఇంటికి పరిగెడుతున్నావు? లవ్లో పడ్డావా ఏంటి అంటూ కొందరు జోక్ చేశారు కూడాను. అలాంటిదేమీ కాదు, మా అమ్మగారిని తీసుకొచ్చాను. అవకాశం దొరికినప్పుడైనా త్వరగా ఇల్లు చేరితే అమ్మతో కబుర్లు చెప్పుకోవచ్చని నా ఆశ. అసలు విషయం ఏంటంటే, పల్లవికి ఓ మంచి సంబంధం ఉందని లంచ్ అవర్లో మధ్యవర్తి ద్వారా తెలిసింది. అమ్మతో దాని గురించి చెప్పాలనే హుషారుగా వచ్చాను. కాళ్ళు కడుక్కొని కాసేపు బాల్కనీలో కూర్చో. అమ్మ రావడం వీధి చివరి నుంచే కనిపిస్తుంది. ఈలోగా కాఫీ తెస్తాను అంటూ పల్లవి లోపలికి వెళ్ళిపోయింది. బాల్కనీలో కూర్చుంటే అంత బాగుంటుందని నాకింతవరకు తెలీదు. అమ్మ వాళ్ళు ఇక్కడికి రానంత వరకు ఇంట్లో కూడా కంప్యూటర్ పనే చేసుకునేవాణ్ణి తప్ప ఇలా ఖాళీగా ఎన్నడూ బాల్కనీలో కూర్చునేవాణ్ణి కాదు. బాల్కనీలోంచి చూస్తుంటే బాగానే కాలక్షేపం అయిపోతుందన్నమాట. రకరకాల మనుషులు హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న వాళ్ళు, మార్కెట్ నుంచి సంచి నిండుగా కూరగాయలు తెచ్చుకునేవాళ్ళు, పిల్లల్ని జంక్షన్లోని పార్కుకు తీసుకెళ్లి వస్తున్న వృద్ధులు, స్కూల్ నుంచి రాగానే కడుపులో ఏదో ఒకటి పడేసుకుని మళ్లీ ప్రైవేట్లకు వెళ్లడానికి సైకిళ్ల మీద వెళ్తున్న వాళ్ళు, ఇంకా అడపా దడపా వెళ్తున్న కార్లతో ఆటోలతో వీధి చాలా సందడిగా ఉంది. అదిగో అమ్మ ఓ యువతతో కలిసి వస్తోంది. బహుశా పల్లవి చెప్పిన దీక్షితులు గారి కోడలు ఆవిడే అయ్యుండాలి. 8 ఏళ్ల పాప చెయ్యి పట్టుకుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వస్తోంది. అమ్మని అంత ఆనందంగా చూడడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. నాకు నవ్వొచ్చింది. ఏంటన్నయ్య, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? పల్లవి కాఫీ కప్ అందించి తను ఓ కుర్చీ తెచ్చుకుని కూర్చుంది. అదిగో అటు చూడు, అమ్మ మొహంలో ఆ పాపతో మాట్లాడుతూ ఎంత ఆనందమో. ఇక మీదట కూడా అమ్మకి తన స్వంత మనవలతో అలా కబుర్లు చెబుతూ ఇలా పరుగులెత్తక తప్పదు మరి. నా మెదడులో ఈ సంబంధం సెటిలై పల్లవికి పెళ్ళైపోతే దాని పిల్లలతో అమ్మ ఆడుకోవడం నా కళ్లల్లో కదలాడింది. నా మనసు చదివింది కాబోలు. పల్లవి మొహంలో సిగ్గులు దోబూచులాడుతోంటే పో అన్నయ్య అంది. అంతలోనే పాప అమ్మ చెయ్యి వదిలించుకుని పరిగెత్తింది. అంతవరకు పాప తల్లితో కబుర్లు చెప్తున్న అమ్మ ఉలిక్కిపడి పాప వెనక పరిగెడుతుండడం కనిపించి నేను కంగారుగా కుర్చీలోంచి లేచాను. పల్లవి కూడా నా వెనకే భయంగా చూస్తోంది. ఎందుకంటే మారుతి కారు ఒకటి వీధి మలుపులోంచి వంకర్లు తిరిగిపోతూ స్పీడ్గా వస్తోంది. పాప రోడ్డు మీదే ఉందే. అరెరే! రెప్పపాటులో హఠాత్తుగా జరిగిపోయిన ఆ సంఘటన నన్ను స్తంభింపచేసింది. పల్లవి, నువ్వు కిందకి రా అని గట్టిగా అరిచి లిఫ్ట్ వైపు పరిగెత్తాను. మేం అక్కడికి చేరుకునేసరికి జరగవలసిందంతా జరిగిపోయింది. జనం ఒక్కసారిగా ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పిన కారు మా ఇంటికి 4 ఇళ్ల అవతల ప్రహరీ గోడకు ఢీకొని బోనెట్ నుజ్జునుజ్జయింది. రోడ్డు మీద ఈడ్చినట్టుగా రక్తపు మరకలు. గోలుగోలున ఏడుస్తోంది దీక్షితులు గారి కోడలు.
నా కళ్ళు ఆందోళనగా ఆతృతగా వెతుకుతున్నాయి. అమ్మ. కారుతో పాటు ఈడ్చుకుపోయిన అమ్మ శరీరం మీద అమ్మ 2 చేతుల మధ్యలో భద్రంగా పాప. ఏడవడం కూడా మర్చిపోయి కళ్ళు మూసుకునే ఉండిపోయింది. వెల్లకిల్లా పడిపోయిన అమ్మ తల కింద రక్తపు మడుగు. ఒక్క ఉదుటన వెళ్లి పాపను అమ్మ నుంచి విడదీసి గుండెలకు హత్తుకుంది దీక్షితుల గారి కోడలు. ఆమె ఏడుపు హృదయ విదారకంగా ఉంది. తన కూతురు సురక్షితంగా ఉన్నందుకు, తన పాప కోసం మరో తల్లి బలైనందుకు. ఆంటీ, నా పాపను కాపాడిపోయి బలైపోయారు. మహాతల్లి తన ప్రాణాలు అడ్డుపెట్టి పాపకు ప్రాణాలు పోసింది. కనికట్టులా అంతా క్షణాల్లో జరిగిపోయింది. అక్కడ చేరిన వాళ్లంతా తలో మాట అంటున్నారు. ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేసినట్టున్నారు. అది వచ్చిన శబ్దం అయింది. చేష్టలుడికి నిలబడిపోయిన నా భుజం మీద తమ్ముడి చెయ్యి. ఆస్పత్రికి వెళ్దాం రా అన్నయ్య. అప్పటికే అంబులెన్స్లో అమ్మకు సాయంగా ఎక్కి కూర్చుని భోరున విలపిస్తోంది పల్లవి. నాకే ఎందుకిలా జరుగుతోంది? దేవుడు నా మీద పగబట్టినట్టున్నాడు. మా అమ్మ ఎవరికి ఏ అపకారం చేసిందని అందరి యోగక్షేమాలు విచారించేదే. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకే వచ్చినట్టుగా భావించే అమ్మకి చివరి రోజుల్లో కూడా సుఖపడే యోగం లేదా? లేకపోతే ఇలా జరిగిందేంటి? నాకు ఊహ తెలిసింది మొదలు అమ్మ సుఖపడ్డం ఎప్పుడూ చూడలేదు. నా చిన్నతనంలో అమ్మ నిద్రలేని రాత్రులు గడపడం ఎన్నోసార్లు చూశాను. వానలు లేక, వచ్చినా వేసిన విత్తులు మొలవక, పంటలు పండక మా పల్లెలో ఉన్న అరెకరం భూమి అప్పుల వాళ్ల పాలయిందట. పూలమ్మిన చోట కట్టెలమ్మలేక పని చేసుకునైనా బిడ్డల కడుపు నింపవచ్చని అమ్మా నాన్న పట్నానికి వలస వచ్చారట. మరో దారి లేక, ఇంక ఏ పని చేతకాక నాన్న కూలి పనులకెళ్తోంటే పూజా పునస్కారాలు తప్ప మరోటి తెలియని అమ్మ నలుగురి కాళ్ళు పట్టుకొని వంట పనులకెళ్లేది. అమ్మ వచ్చేదాకా తను ఇంట్లో తమ్ముణ్ణి చెల్లిని కనిపెట్టుకుని ఉండేవాడు నాన్న. ఆవిడ ఏదైనా తెస్తే ఆ రోజు పండగ, లేని రోజు పస్తులే. గోడ మీద వాల్పోస్టర్లోని అక్షరాలు గుర్తుపెట్టుకుని నేల మీద బొగ్గుతో రాసి చెరుపుతుంటే నాకు చదువంటే ఎంతో ఇష్టమని గ్రహించేసింది అమ్మ హృదయం. అంతే, పంతులుగారి కాళ్ళు పట్టుకొని అమ్మ నన్ను సర్కారు బడిలో చేర్చింది. ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేసే నా గ్రాహ్యశక్తి, చదువు మీద నాకున్న ఆసక్తి చూసి మనసు పడిన పంతులుగారు తనంత తానుగా పలకా పుస్తకాలు కొనిచ్చారు. తాతగారింట్లో అమ్మ 5వ తరగతితో చదువు ఆపేసినా, తనకు ఎక్కువగా చదువు రాకపోయినా నేను పలక మీద రాసే అక్షరాలు అంకెలు చూసి ఎంత మురిసిపోయేదో. తనకు చేతనైనంత వరకు తీరిక దొరికినప్పుడల్లా నాకు చదవడం రాయడం నేర్పింది మా అమ్మే. అప్పుడప్పుడు అమ్మకు సాయంగా నేను పనికి వెళ్ళాలని ప్రయత్నించిన, బాగా చదువుకో నాన్నా, ఇవన్నీ నీకెందుకు, నేను చూసుకుంటాగా అనేది తప్ప అమ్మ తనతో రావడానికి ఒప్పుకునేది కాదు. వంట పనులు లేనప్పుడు మాత్రం తను తిన్నా తినకపోయినా నాన్నకి తమకు అప్పులు చేసైనా కడుపులు నింపేది. ఎన్నోసార్లు పిడతతో గుక్కెడు నీళ్లు తాగి అమ్మ పడుకోవడం చూసి అమ్మ వళ్ళో పడుకొని వెక్కిళ్లతో ఏడ్చేవాణ్ణి నేను. అమ్మ తన చిన్నతనంలో తాతయ్య చెప్పిన కథలు, చల్లని కబుర్లు చెప్పి దుఃఖాన్ని పోగొట్టేది. నాన్నకి ఎలా అలవాటైందో కానీ తాగుడు కుటుంబంలో చిచ్చు పెట్టింది. అంతటితో ఆగక అమ్మని కొట్టడం. ఆయన తాగి వచ్చి అమ్మను విపరీతంగా కొడుతుంటే అసలే బక్కగా ఉన్న అమ్మ ఎక్కడ చచ్చిపోతుందోనని వద్దని నేను నాన్న కాళ్ళు పట్టుకుని ఏడ్చేవాణ్ణి. ఎన్ని దెబ్బలైనా తినేది కాని అమ్మ డబ్బులు మాత్రం నాన్నకిచ్చేది కాదు. ఇస్తే 3 పిల్లల్ని పస్తులు పడుకోబెట్టాల్సి వస్తుందని. నేను ఇంజనీర్ నవ్వాలని అమ్మకు ఎంతో పట్టుదల. అందుకే ఆ వీధిలో ఎవరికేం అవసరం వచ్చినా అమ్మ సావిత్రమ్మే కావాలి. పిండి విసరాలన్నా, కారం దంచాలన్నా, అరిసెలు చెయ్యాలన్నా, పిండి వంటలు చెయ్యాలన్నా సావిత్రమ్మ పేరు అందరి నోళ్లలో నానేది. ఎన్ని రకాల పనులు చేసేదో, ఎక్కడ దాచేదో గాని నా చదువు కోసం నాన్నకి అందకుండా రహస్యంగా డబ్బులు కూడబెట్టేది. కొన్నాళ్లు అలానే సాగింది. కాని క్రమేపీ నాన్న తాగుడు ఎక్కువైపోయింది. తాగి గొడవలు చేస్తున్నాడని బయట కూడా కూలి పని దొరికేది కాదు. ఒకసారి పల్లవికి ఎంతో జబ్బు చేసి అమ్మ పనిచేసే చోట ఆ డాక్టర్ గారి చలవతో బతికి పట్టకట్టింది. ఈలోగా ఇంకో తమ్ముడు పుట్టడంతో ఎక్కువగా పనుల్లోకి వెళ్లలేక, ఇల్లు గడపలేక అమ్మ నానా అవస్థ పడేది. అలాంటి సమయంలోనే నాన్న ఓసారి
అడిగిన డబ్బులివ్వలేదని అమ్మను పడదోసి కొళ్ళబొడుస్తుంటే అసలే బలహీనంగా ఉన్న అమ్మ గిలగిల్లాడిపోయింది. ఇంట్లో పరిస్థితులు బాగా అర్థమవుతున్న తను కోపం పట్టలేక తండ్రిని పక్కకు తోసేశాడు. అంతే, తండ్రి ప్రళయకాల రుద్రుడైపోయి తనను ఒళ్ళు హోనమయ్యేలా కొట్టాడు. అడ్డం వచ్చిన అమ్మను మరింత బాదాడు. చివరికి అమ్మ ఆ రోజు అంతవరకు దాచిన డబ్బు కాస్త తండ్రి చేతిలో పెట్టి వలవలా ఏడ్చింది. ఎందుకు? తనకు ఫీజు కట్టకపోతే పరీక్షకు కూర్చొనివ్వరు. అన్నింటికంటే అమ్మను బాధ పెట్టింది ఆ విషయమే. ఆ రాత్రంతా అమ్మ నిద్రపోలేదు. అలా తెల్లవార్లు ఆలోచిస్తూనే గడిపింది. వారం తర్వాత ఎవరో బంధువులమంటూ తమ ఇంటికి వచ్చారు. బంగారు గాజులేసుకుని పట్టుచీర కట్టుకున్న ఒక ఆవిడ చిట్టి తమ్ముణ్ణి ఎత్తుకుని ఎంతో ముద్దులాడింది. అమ్మ చేత ఏదో కాగితం మీద సంతకం పెట్టించుకున్నారు వాళ్ళు. వెళ్ళిపోతూ అమ్మ చేతిలో చాలా డబ్బు పెట్టి చిట్టి తమ్ముణ్ణి తమతో తీసుకుపోయారు. ముందు అర్థం కాకపోయినా తమ్ముణ్ణి శాశ్వతంగా అమ్మ వాళ్ళకిచ్చేసిందని అర్థమై తను ఎంత ఏడ్చాడో. ఇంకా ఆ రాత్రి తండ్రి తాగి వచ్చి అమ్మను చంపేస్తాడేమో అన్నంతగా కొట్టాడు. అయినా అమ్మ నోరు విప్పలేదు. ఇంత నీచురాలివయ్యావా? కన్న కొడుకును అమ్ముకుంటావా? పాపిష్టిదానా! బిడ్డలకు అన్నం పెట్టలేని నీకు ఆ మాట అనే హక్కే లేదు అని ఎదురు చెప్పాల్సిన అమ్మ కిమ్మనకుండా అన్ని దెబ్బలు భరించి కొంగు నోటికడ్డం పెట్టుకుంది. సిగ్గులేని మొహమా! వాడి మీద నాకు హక్కుందని మర్చిపోయావన్నమాట. నా కొడుకు నమ్మితే అమ్మావు. ఆ డబ్బులిటితే లేదా నరికేస్తాను. నా దగ్గర లేవు. ఆ అమ్మ నోటి వెంట అదొక్కటే మాట వచ్చింది. నాన్న కోపాన్ని నిగ్రహించుకోలేక చేతికందిన గిన్నెతో అమ్మ తల మీద కొట్టాడు. అమ్మ రక్తం చూసి తనకి నాన్న మీద అప్పటిదాకా ఉన్న కాస్త గౌరవము పోయింది. అసహ్యం వేసింది. అయితే నాన్న ఎంత కొట్టినా అమ్మ కిమ్మలేదు. మౌనంగానే భరించింది. అయితే రోజూ తనని చూసి బోసిగా నవ్వే చిట్టి తమ్ముడు కనిపించక తనకి కూడా అమ్మ మీద చెప్పలేనంత కోపం వచ్చేసింది. తన కోపం చూసి కూడా నవ్వింది తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. మర్నాడు వీధిలో వాళ్లంతా తమ ఇంటి మీదకి యుద్ధానికొచ్చారు. ఉచ్చం నీచం విచక్షణా జ్ఞానం లోపించిన నాన్నే వాళ్లందర్నీ రెచ్చగొట్టి పంపాడని అర్థమైంది. నువ్వసలు ఆడదానివేనా? అసలు కన్నతల్లివేనా? ఆడపుట్టుకు పుట్టి బిడ్డను అమ్ముకుంటావా? సిగ్గులేదు? కూరగాయలు అమ్మినట్టు రక్తమాంసాలున్న బిడ్డను అమ్మినందుకు నిన్ను పోలీసులకు పట్టిస్తాం. పిల్లల్ని అమ్ముకునే నీలాంటి నీచురాలు మా వీధిలో ఉండడానికి వీల్లేదు. ఆ మాటకు మాత్రం తట్టుకోలేకపోయిందమ్మ. అంతే, అమ్మ వాళ్ల కాళ్ళు పట్టుకుని భోరున ఏడ్చింది. అయ్యా, బిడ్డను అమ్ముకునేంత నీచురాల్ని కాను. బిడ్డను అప్పచెప్పుతుంటే ఈ గుండెల నుండి పాలన్నీ కారిపోయాయి బాబు. కానీ వాడితో పాటు తక్కిన బిడ్డలు ఆకలికి అల్లాడిపోతుంటే నా తల్లి మనసు తట్టుకోలేకపోతోంది బాబు. కనీసం చంటివాడైనా మా బంధువు ఇంట్లో తిండికి లోటు లేకుండా దర్జాగా పెరుగుతాడని ఆశపడ్డానయ్యా. ఒక్క రెక్క మీద ఈడ్చుకొస్తున్నాను కుటుంబాన్ని. నాకు సాయపడాల్సింది పోయి వాళ్ళిచ్చిన డబ్బులో సగం తనకివ్వలేదనే అక్కస్తో మిమ్మల్ని నా మీదకి ఉసిగొల్పాడయ్యా నా భర్త. ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే నా బిడ్డ చదువు పాడవుతుందయ్యా. నోటిదాకా వచ్చిన కూడు పోతుందయ్యా. ఇన్నాళ్లుగా ఇక్కడే తలదాచుకున్నాం. కొన్నాళ్లు పోతే నా బిడ్డకు ఉద్యోగం వస్తే జీవితం బాగుపడుతుందనే ఆశతోనే ఇదంతా మోస్తున్నానయ్యా. అమ్మ ఉక్రోశం అర్థమైందో లేక మరేమనుకున్నారో కాని ఆ వీధి పెద్దలు అమ్మను ఆ తర్వాత ఒక్క మాట కూడా అనలేదు. అప్పటిదాకా తాను పోసిన ఆజ్యంలో చిక్కి మాడి మసైపోతుందని చోద్యం చూస్తున్న నాన్నకేసి చేత్కారంతో చూసి మరికొందరు మాటలతో బుద్ధి చెప్పి వెళ్ళిపోయారు. తాగుడు కోసం నాన్న ఏ నీతిమాలిన పనులు చేసేవాడో కాని ఒకసారి పోలీసులు నాన్నని తన్ని లాక్కుపోయారు. జైలు నుంచి వచ్చిన 6 నెలలకే తప్ప తాగి రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుస్తున్న నాన్నని లారీ తొక్కేసి పారిపోయింది. తాగుడికి బానిసైపోయి అమ్మని ఎంత సాధించినా నాన్న చనిపోవడం అమ్మని బాగా కుంగతీసింది. అయినా ఎలాగో నిలదొక్కుంది తప్ప ధైర్యం కోల్పోలేదమ్మ. అమ్మ కష్టానికి నిలువెత్తు సాక్షీభూతం నేనే. అందరికీ తలలో నాలుకలా మెలిగేది అమ్మ. అది తన శరీరం కాదనుకుందో ఏమో కాని ఎవరికి ఏ అవసరం వచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోయేది. ఎవరికైనా ఆస్పత్రికి తోడు కావాలంటే సావిత్రమ్మ కావాలి. వంటలు చెయ్యాలంటే సావిత్రమ్మ. పిల్లల్ని చూడాలంటే సావిత్రమ్మ. ఎందుకమ్మా నీవి కాని పనులు కూడా ఒప్పుకుంటావు అని తను ఏమన్నా అంటే నీతులు చెప్పేది. అవి వింటుంటే అమ్మ చిన్నతనంలో తాత దగ్గరే అవన్నీ నేర్చుకుందని తనకే ఆశ్చర్యం కలిగేది.
నీకు తెలియదు నాన్న, అన్ని పనులు కేవలం డబ్బు కోసమే చెయ్యకూడదు. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. ఆ పుణ్యం నా బిడ్డల్ని కాస్తుంది. అయినా ఉపకారం చేసేది మనమేనా లక్ష్మణ? చెట్లు, నదులు, పశువులు ఇవన్నీ మనకి ఉపకారం చెయ్యకపోతే మనం ఎలా బతుకుతున్నాంరా నాయనా? చివరి ఊపిరి వరకు మన శరీరం ఇతరులకు ఉపకారం చేయడానికే ఉపయోగపడాలి. తెలిసిందా? మీతో ఉపకారం పొందిన వాళ్ళు నలుగురు నా బిడ్డలను చల్లగా దీవిస్తుంటే అది నాకు గర్వమేరా తండ్రి. అమ్మ మాటలు వింటుంటే స్కూల్లో తెలుగు మాస్టారు చెప్పిన పరోపకారాయ ఫలంతి వృక్షాహ శ్లోకం గుర్తొచ్చేది నాకు. అమ్మతో ఉపకారం పొందిన వాళ్ళు అప్పుడప్పుడు అమ్మకు బలవంతంగా ముట్ట చెప్పిన డబ్బులు పొందికగా దాచి నా ఫీజులకే ఉపయోగించేది. ఎలాగైతేనే అమ్మ కష్టం ఫలించి నేను ఇంజనీర్ అయ్యాను. కాస్త నిలదొక్కుకోగానే అమ్మని, తమ్ముణ్ణి, చెల్లెల్ని నా దగ్గరకు తెచ్చుకోవాలనుకుని అమ్మకు ఉత్తరం రాశాను. అంతే, అమ్మ ఆనందానికి హద్దుల్లేవు. తన కష్టాలకు భగవంతుడు ఆనకట్ట వేశాడనుకుందేమో పిచ్చి తల్లి. అమ్మ వస్తుందని, అమ్మని ఎంతో సుఖపెట్టాలని ఇన్నాళ్లుగా ఉంటున్న చిన్న గదిలోంచి మారి ఇంత మంచి ఇల్లు తీసుకున్నాను. అమ్మ ఇక మీదట ఒక్క పని కూడా చెయ్యకూడదని పని మనిషిని ఏర్పాటు చేసి ఉంచాను. ఇకపై తమ్ముడి పై చదువు గురించి, చెల్లి పెళ్లి గురించి అమ్మతో చర్చలు చేసి కుటుంబ బాధ్యత పూర్తిగా తీసుకోవాలనుకున్నాను. అమ్మ కోసం ఎన్ని ఆకాశహర్మ్యాలు నిర్మించి ఉంచాను, అన్నీ నేలపాలైపోయాయి. అమ్మ నా కోసమని ఈ ఊరొచ్చి యాక్సిడెంట్ పాలైంది. అందులో కూడా పరోపకారమే. ఓ తల్లిని గర్భశోకం నుంచి తప్పించాలని పాపను కాపాడబోయి స్పీడుగా వస్తున్న కారు కింద పడి తను గాయపడి కోమాలోకి వెళ్ళిపోయింది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానుగా, ఏ తల్లైనా బిడ్డ కోసం ఏ కారణం చేత తప్పించినా అమ్మ సహించలేకపోయేది. ఒకసారి మా వీధిలోనే సర్వేయర్ గారి అబ్బాయికి అదేం విషజ్వరమో కానీ ఎన్ని మందులకి లొంగలేదు. అయినా ఆయన భార్యకి బిడ్డను కాపాడుకోవాలనే ఆశ చావలేదు. ఆ తల్లికి సాయం కోసం అమ్మ కూడా ఆసుపత్రుల చుట్టూ తిరిగేది. చివరికి బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి ఏడాదైనా ఆ దుఃఖం మర్చిపోలేక మతిస్థిమితం కోల్పోయి ఊరేసుకుని చనిపోయింది. బతికున్న వాళ్ల కోసం ఆలోచించకుండా అదేం పిరికి పనమ్మా అని నేను నిరసనగా అంటుంటే అమ్మ భారంగా నిట్టూర్చింది. తల్లి పోయిన దుఃఖం 6 నెలలుంటుందిట. తండ్రి అయితే ఏడాది. భార్య పోతే మళ్ళీ వివాహం చేసుకుని కొత్త భార్య వచ్చే వరకే ఆ దుఃఖం ఉంటుందిట. కానీ పుత్రశోకం మాత్రం నిరంతరం గుండెను పిండేస్తుంది. అది భరింపశక్యం కానిదిరా బాబు. అందుకే కాబోలు మా చిట్టి తమ్ముడు కలవారింట్లో ఎక్కడో ఒకచోట సుఖంగా బతికున్నాడని తెలిసిన రాత్రిళ్ళు వాడిని తలుచుకుని పిచ్చి అమ్మ గుండె ఎంతగా రోధించేదో. యాక్సిడెంట్ జరిగి ఇప్పటికి 1 నెల రోజులైంది. అమ్మ ఇంకా ఈ లోకంలోనికి రానేలేదు. ఎవరికోసమో కళ్ళు తెరిచే దీర్ఘమైన తపస్సు చేస్తున్న దానిలా రెప్ప వాల్చకుండా అలాగే చూస్తూ ఉంటోంది. అమ్మను పరీక్షించిన డాక్టర్లు ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దని చెప్తున్నా గాని అమ్మ ఎప్పటికైనా కళ్ళు తెరిచి మా బిడ్డల ప్రగతి చూస్తుందని, మా చేతిలో సుఖపడుతుందని నాకెందుకో గంపెడంత ఆశ. అందుకే ఆఫీస్ అవగానే నేరుగా ఆసుపత్రికే వచ్చి రోజూ పిచ్చివాళ్ల అమ్మను చూసుకుని వెళ్తూ ఉంటాను. ధ్యానముద్రలో ఉన్నట్టు ప్రశాంతంగా ఉంటుంది అమ్మ ముఖం. అది చూసి నాకు దుఃఖం ఆగదు. ఆసుపత్రి కారిడార్లో చాలాసేపు అలాగే కూర్చుంటాను. నా కోసం తమ్ముడు చెల్లాయి ఎదురు చూస్తారని ఇంటికి వెళ్తాను తప్ప నాకసలు వెళ్లాలనే ఉండదు. ఇంటికి వెళ్ళగానే పల్లవి ఆశగా అడుగుతుంది, అమ్మలో ఇంప్రూవ్మెంట్ కనిపించిందా అని. ఇందాక ఆసుపత్రికి వచ్చి రాగానే ఆశలు ఏమాత్రం లేవని, కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చని డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పేశారని పల్లవికి ఎలా చెప్పడం? ఏం బాబూ అలా కూర్చున్నావు? నిద్ర రాలేదా? ధ్యానభంగమైనట్టు తలెత్తి చూశాను. ఎదురుగా అమ్మ వయసున్నావిడే. ఆమె కళ్లల్లో దయ వర్షిస్తున్నా ఆ కళ్ల వెనక దుఃఖపు తెరలు. మనసుని నిగ్రహించుకోవాలి నాయనా. నీ గురించి ఇందాక నర్సులు చెప్పారు. ఈ కాలంలో ఇలాంటి కొడుకు ఉన్నందుకు మీ అమ్మగారు ఎంతో అదృష్టవంతులు. బాధపడకు, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నన్ను చూడు, చెట్టంత కొడుకు అతి కొద్ది కాలంలో నన్ను తన భార్యా బిడ్డను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడని తెలిసి ఈ అమ్మ శారద ఎలా రాయిలా ఉందో చూశావా? ఎంత డబ్బు ఉండి ఏం లాభం? ఇలా నిస్సహాయురాలనైపోయాను.
అంటూ కళ్ళ నుండి ముత్యాల వెల్లువలా కన్నీళ్లు రాలిపడుతున్నాయి. మీ అబ్బాయికి ఏమైందమ్మా అడిగాను. నేను బాధలోనే ఉన్నాను కదా, నాకెందుకు అనుకోలేకపోయాను. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, లక్ష్మణ, సుఖాలు అందరివి ఒకటి కావు గాని బాధలు మాత్రం ఒక్కటేరా అని. బాబు, ఎన్నడూ ఇతరులకి అపకారం చెయ్యలేదు. నేను ఎన్నో నోముల ఫలంగా పుట్టిన నా ఒక్కగానొక్క కొడుకు వసంత్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. 2 ఏళ్ల క్రితం పెళ్లి కూడా చేశాను. కానీ ఎంత దురదృష్టం! విధి వైపరీత్యం కాకపోతే వాడి 2 మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయేంత వరకు మేమెందుకు తెలుసుకోలేకపోయామో చూడు. డయాలసిస్ మీద కూడా ఇంకా ఎంతో కాలం కష్టం అన్నారు డాక్టర్లు. ఎంత డబ్బున్నా అది నా కొడుకుకి ఎందుకు ఉపయోగపడడం లేదు చూడు. ఉన్నట్టుండి ఆవిడ ముందుకు వచ్చి నా భుజం మీద తలపెట్టుకుని రోదిస్తోంది. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు అమ్మ కూడా ఇలాగే ఏడ్చేది. మూత్రపిండ మార్పిడి, అది కూడా అసాధ్యమయ్యే ఉంటుందని తెలిసి ప్రశ్నించాను. ఆవిడ దుఃఖాన్ని మాటల్లో పెట్టేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు నాయన, కానీ అపురూపమైన వాడి బ్లడ్ గ్రూప్కు సరిపడే దాత దొరకనే లేదు. కన్న తల్లినైనా ఏ జన్మలో చేసిన పాపమో గుండె జబ్బుతో ఉన్న నా మూత్రపిండం వాడికి ఉపయోగపడదు. బిడ్డ చేత కొరివి పెట్టించుకోవాల్సిన తల్లి బిడ్డకే తలకొరివి పెట్టాల్సి రావడం ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలెవరైనా ఉంటారా? ఏమీ అనుకోకు బాబు, బంధువులంతా నా డబ్బు కోసం చూసేవారే గాని నా బాధ పంచుకునేవారు కాదు. ఏ తల్లి కన్నబిడ్డవో నీతో చెప్పుకోవాలనిపించింది. వస్తాను నాయన. ఇంకా 1-2 రోజుల్లో ఈ ఆస్పత్రికి నాకు రుణం తీరిపోతుంది. మీ అమ్మగారు అదృష్టవంతులు. ఆమె ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే తీరుస్తానని దండం పెట్టుకో. ఆమె మనసు శాంతిస్తుంది. ఇంటికెళ్ళు, దిగులు పెట్టుకోకు బాబు. ఆమె తప్పకుండా కలకాలం జీవిస్తారు. నా భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేసి తలనిమిరి వెళ్ళిపోతుంటే, పరీక్షల సమయంలోనూ ఉద్యోగాలకు అప్లై చేసి వస్తుందో రాదోనని బాధపడిపోతున్నప్పుడు అమ్మ ఇలాగే నా భుజం మీద చెయ్యేసి, దిగులు పెట్టుకోకు బాబు అనేది. వెళ్ళిపోతున్న ఆ శారదమ్మ ప్రవహిస్తున్న దుఃఖ సముద్రంలా కనిపించి, అమ్మ తెలివిగా ఉండి ఉంటే ఆమెను ఎంత చక్కగా ఓదార్చేదో అనిపించి గాఢంగా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఫార్మాలిటీస్ పూర్తి చేసి అమ్మను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశాం. అమ్మ చితికి నిప్పు అంటించాక మనసు పిండేస్తుంటే ఆకాశంలోకి చూశాను. అమ్మ ధూమంలా మారి ఆకాశంలోకి ఎగిసిపోతోంది. పల్లవి మాటలు విని నేను తప్పు చేయలేదు కదా. ఎందుకంటే 4 రోజుల క్రితం ఆ రోజు రాత్రి ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక నా కోసమే మేలుకున్న పల్లవిని అడిగాను, పల్లవి, నాకంటే నువ్వే అమ్మ దగ్గర ఎక్కువగా ఉన్నావు. అమ్మ ఎప్పుడైనా తనకు తీరని కోరిక ఏదైనా ఉందని చెప్పేదేమో. ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పు. అది తీర్చేస్తే అమ్మ మనసుకు శాంతి కలుగుతుందని, బ్రతుకుతుందని శారదమ్మ చెప్పారు. అన్నయ్య, నువ్వు కోప్పడతావని నీకు చెప్పొద్దని ఒట్లు వేయించుకుందమ్మ. పల్లవి తల వంచుకుని అంది. అమ్మ కంటే ఏదీ నాకు ఎక్కువ కాదు. ఎంత ఖర్చైనా వెనకాడను. చెప్పు పల్లవి. నా కంఠంలోని ఆర్తి పల్లవిని కదిలించినట్లుంది. అమ్మకు ఎప్పుడూ పరోపకారం మీదే మనసని నీకు తెలుసుగా అన్నయ్య. తను వంట చేసే డాక్టర్ గారి కూతురికి మూత్రపిండం దానం ఇస్తే 2 పిల్లలున్న ఆ అమ్మాయి బ్రతుకుతుందని తెలిసి తను ఇవ్వడానికి వెళ్ళిపోయింది. అయితే అమ్మది రేర్ గ్రూప్ అవ్వడం వల్ల ఆమెకు సరిపోదన్నారు డాక్టర్ గారు. అయితే అంతగా దానం చెయ్యాలని మనసుంటే మాత్రం మరణానంతరం కూడా అవయవ దానం కోసం పత్రం ఇవ్వొచ్చు అన్నారని ఆసుపత్రి వాళ్ళకి ఆ పత్రం మీద సంతకం చేసి ఇచ్చి, ఈ విషయం నీకు తెలిస్తే బాధపడతావని చెప్పొద్దని ఒట్లు వేయించుకుందమ్మ. అదృష్టవశాత్తు డాక్టర్ గారి అమ్మాయికి దాత ఆ వారంలోనే దొరికాళ్లే. అంతే, నా మనసులో మెరుపు మెరిసినట్టయింది. అమ్మ ఆఖరి కోరిక నెరవేర్చాను. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన నాకు అమ్మ బదులుగా అపూర్వమైన తేజస్సు కనిపించింది. ఇంకో తల్లి దుఃఖం తీర్చడానికి తన శరీరం ఉపయోగించినందుకేమో 2 చేతులు ఎత్తి అదే పనిగా ఆశీర్వదిస్తున్నట్టు చేతులు ఊపుతున్న అమ్మ చేతులు గుర్తుపట్టాను. క్రమంగా వెలుగులో కలిసిపోతున్న అమ్మను చూడాలని పరిగెడుతున్న నాకు శారదమ్మ గారి ముఖం కనిపించింది. చిన్నవాడివి కనుక ఆయు క్షీణమని నీ కాళ్ళు పట్టుకోవడం లేదు. ఏ జన్మలో రుణమో
మా వాడికి మీ అమ్మగారి మూత్రపిండాలు సరిపోయాయి. స్వార్థ ప్రయోజనం ఉంటే తప్ప రూపాయి వెదల్చని ఈ రోజుల్లో ఏకంగా నాకు పుత్రదానం చేసిన నిన్ను, నీ కన్న తల్లిని ఈ జీవితంలో మర్చిపోలేను బాబు. ఆవిడ ముఖంలో ఆర్తితో వెలిగిపోతున్న తేజస్సులో అమ్మ మాతృహృదయం ప్రతిఫలిస్తోంది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. బయట ఉషోదయమైనట్లుగా పక్షుల కిలకిలా రావాలు నా హృదయాంతరాల్లోంచి మాతృహృదయపు సుమ సౌగంధాలు పైకి ఎగసి నాకు అంతులేని ప్రశాంతతను ప్రసాదిస్తూ నన్ను అభిషేకిస్తున్నాయి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.